నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సరైన జీతాలు రావడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస జీతాలు కూడా చెల్లించడం లేదని చెప్పేసి కొంతమంది అధ్యాపకులు వాళ్ళ యొక్క ఉద్వేగాన్ని, వాళ్ళ యొక్క బాధను చెప్తుంటే వర్ణాతీతం. కళాశాలలు సొసైటీలుగా ఏర్పరచుకొని ప్రతి నెల జీతాలు చెల్లిస్తామని అఫిడవిట్ రాసించి ఏఐసిటికి, జేఎన్టీహెచ్కి, టీఏఎఫ్ఆర్సికి, ఉన్నత విద్యాశాఖకి సమర్పించినటువంటి సంస్థలు ఇప్పుడు జీతాలు ఇవ్వాల్సి వచ్చే సమయానికి ఫండ్స్ లేవని చెప్పేసి జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు, మరికొన్ని కళాశాలలో జీతాలు చెల్లిస్తూనే వేతన సంఘ జీతాలు అంటూ ఖాతాలో వేసి తిరిగి తీసుకుంటున్నటువంటి కాలేజీలు మరికొన్ని. వారు ఒకవేళ ఇవ్వకపోతే వారి జాబ్కి నెక్స్ట్ డే నుంచి జాబ్కి రావద్దని చెప్పడం అరుదుగా మారుతుందని, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వారు ఎంతో ఆవేదనతో వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. రోజు రోజుకి జీతాల సమస్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదని చెప్పేసి వారు చెప్తుంటే బాధగా అనిపిస్తుంది. మేము ఒకటే తెలియజేసేది యాజమాన్యానికి, అధ్యాపకుల జీతాలను నెలవారీగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా ప్రతి నెల ఖచ్చితంగా ఒక తేదీన జీతాలు చెల్లించాలని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. మీ సంస్థ మా సంస్థగా భావిస్తున్నాం, ఇది మన సంస్థగా భావిస్తున్నాం. కాబట్టి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మన కుటుంబ సభ్యులుగా భావించి వారికి నెలవారీగా చెల్లించే జీతాలను చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని కళాశాలలు ఫండ్స్ లేవని చెప్పేసి సగం జీతాలు చెల్లిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి కళాశాలలు కూడా విద్యార్థుల నుంచి ఫుల్ ఫీజులను వసూలు చేసినటువంటి కళాశాలలు ఇప్పుడు సగం జీతాలు చెల్లించడం కూడా సరైనది కాదు. మీరు ఎలాగో వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు, ఇచ్చే చాలని జీతంలోనే మరీ సగం అంటే అది ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒక్కసారి మీకు మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి వారికి తెలియజేస్తూ, ఏది ఏమైనా యాజమాన్యాలు ఖచ్చితంగా అధ్యాపకుల యొక్క జీతాలను ప్రతి నెల వేతన సంఘ జీతాలను చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాను.